హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హలో ఆంధ్ర యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పార్టీల బలాబలాలు ఏంటి, అక్కడ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ ఏ పార్టీలకి ఎన్ని స్థానాలు గెలిచే అవకాశం ఉంది అనేది మాట్లాడుకుందాం. మొత్తం 12 స్థానాలు ప్రకాశం జిల్లాలో ఉన్నాయి. సో వీటిలో చీరాల్లో ఈసారి పోటీ అనేది చాలా తీవ్రంగా ఉంటుంది. అక్కడ త్రిముఖ పోరు అనేది ఉంది. అక్కడ కాంగ్రెస్ కూడా పోటీ చేస్తుంది. కాంగ్రెస్ నుంచి ఆమంచి కృష్ణమోహన్ బరిలో ఉన్నారు. తెలుగుదేశం నుంచి మద్దులూరి మాలకొండ యాదవ్ బరిలో ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కర్ణం వెంకటేష్ బరిలో ఉన్నారు. సో ఇక్కడ త్రిముఖ పోటీ అనేది నెలకొని ఉంది. ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుంది అనేది ఇప్పటికీ కూడా అందరికీ అంచనాలకి అందట్లేదు. అక్కడైతే టఫ్ ఫైటే ఉంది. ఎంతో కొంతమేర అక్కడ తెలుగుదేశం పార్టీకి కొంచెం ఎడ్జ్ అనేది ఉంది. కాకపోతే అక్కడ క్యాండిడేట్ అనే విషయం చూసుకుంటే టీడీపీ క్యాండిడేట్ మిగతా పార్టీల క్యాండిడేట్ కన్నా కొంచెం వీక్గా ఉన్నాడు అనేది సుస్పష్టం. సో ఇక రెండవది అనేది పర్చూరు. సో పర్చూరులో ఏలూరు సాంబశివరావు గారు ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నారు. సో ఇక్కడ పర్చూరు అనేది తెలుగుదేశం గెలిచే స్థానాల్లో పక్కాగా ఇది కూడా ఒకటి ఉంటుంది. సో ఇక మూడవది అద్దంకి నియోజకవర్గం. ఇక్కడ గుట్టిపాటి రవికుమార్ గారు ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నారు. హనిమిరెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి ఉన్నారు. కాకపోతే ఆయన యాక్టివ్గా పార్టిసిపేషన్ లేదు. కొన్ని రోజులు ఆయన ఎబ్స్కాండ్ అవడం కూడా జరిగింది. సో ఇది కూడా తెలుగుదేశం గెలిచే స్థానాల్లో పక్కాగా ఉండేది అద్దంకి కూడా ఒకటి. ఇక ఒంగోలు విషయానికి వస్తే అక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి, దామచల జనార్దన్ వీరిద్దరి మధ్య పోటీ తీవ్రంగా ఉంటుంది. ఇక్కడ కలిసి వచ్చే అంశం ఏంటంటే జనసేన ఓటర్స్. సో ఇది టీడీపీకి అనుకూలం. ఇది కూడా తెలుగుదేశం పార్టీ గెలిచేస్తాను. ఇకపోతే సంతనూతలపాడు. సో సంతనూతలపాడులో అక్కడ స్థానికంగా విజయ్ కుమార్ అనే అతను పోటీ చేస్తున్నారు. సో ఆయనకి ఆపోజిట్గా మేరుగు నాగార్జున తీసుకొచ్చారు. తెలుగుదేశంకి అనుకూలంగా ఉన్న సీటు. సో దర్శి నియోజకవర్గం. సో అక్కడ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి ఉన్నారు. తెలుగుదేశం పార్టీ గొట్టిపాటి లక్ష్మిని అనూహ్యంగా తెర మీదకి తీసుకువచ్చింది. గొట్టిపాటి లక్ష్మి ఎవరో కాదు, గొట్టిపాటి రవికుమార్కి చెల్లెలవుతుంది. సో గొట్టిపాటి రవికుమార్ కూడా ఆ నియోజకవర్గం మీద ఫోకస్ పెట్టారు. సో ఈ నియోజకవర్గం కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంది. దానికి కారణం వైఎస్ఆర్సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ గొట్టిపాటి లక్ష్మికి అనుకూలంగా ఉన్నారు. వైఎస్ఆర్సీపీకి సహకరించట్లేదు. ఇది ఒకటి కలిసి వచ్చే అంశం. కాకపోతే అక్కడ పోటీ అనేది చాలా తీవ్రంగా ఉంటుంది. సో చివరికి అది తెలుగుదేశంకే గెలిచే అవకాశం అయితే ఉంది. ఇకపోతే ఎర్రగొండపాలెం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ నుంచి టి చంద్రశేఖర్ పోటీలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి గూడూరి ఎరిక్సిన్ బాబు పోటీలో ఉన్నారు. అది కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంది. పోటీ తీవ్రంగా ఉంటుంది అక్కడ. కాకపోతే అక్కడ స్థానికంగా మన్నే రవీంద్ర అనే ఆయన డాక్టర్గా ఉన్నారు. సో ఆయన ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతుదారుడు. ఆయన సపోర్ట్ మీదే అక్కడ విజయావకాశాలు అనేవి కూడా ఆధారపడి ఉంటాయి తెలుగుదేశం పార్టీకి. ఇక నెక్స్ట్ అనేది మార్కాపురం. తెలుగుదేశం పార్టీ నుంచి కందుల నారాయణ రెడ్డి పోటీలో ఉన్నారు. వైఎస్ఆర్సీపీ నుంచి గత ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి అన్నా రాంబాబు పోటీలో ఉన్నారు. సో అక్కడ కూడా కందుల నారాయణ రెడ్డికి అనుకూలంగా ఉంది. ఆయన స్థానికాల్లో ఆయన ఓటమి చెందున్నారు. సో ఆయనకి సానుకూలత ఉంది, సానుభూతి కూడా ఉంది. సో ఆయన గెలిచే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ గిద్దలూరు. ఇక్కడ పోటీ అనేది 4 అభ్యర్థులు పడుతున్నారు. సో వీరిలో అశోక్ రెడ్డి, నాగార్జున రెడ్డి ఉన్నారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా రంగస్వామి అనే ఒక అభ్యర్థి ఉన్నారు. ఇండిపెండెంట్గా అక్కడ ఆమంచి స్వాములు పోటీ చేస్తున్నారు. సో 2009లో ఇక్కడ ప్రజారాజ్యం పార్టీకి అన్నా రాంబాబు పోటీ చేసినప్పుడు దాదాపు 55,000 ఓట్లు వచ్చాయి. అక్కడ సామాజిక వర్గ ఓట్లు ఎక్కువ, బలిజ సామాజిక వర్గం. సో అక్కడ ఆమంచి స్వాములు పోటీ చేయడం అనేది ఎవరి ఓట్లు చీలుస్తారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. సో అది ఒక రకంగా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంది ఆ నియోజకవర్గం. నెక్స్ట్ కనిగిరి నియోజకవర్గం. సో కనిగిరిలో డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి గారు, నారాయణ యాదవ్ వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ పడుతున్నారు. సో ఇక్కడ పోటీ అనేది తీవ్రంగా ఉంది. కాకపోతే తక్కువ మెజార్టీతో అయినా సరే ఉగ్రనరసింహారెడ్డి గారు బయటపడే అవకాశం ఉంది. సో మెజార్టీ దాదాపు ఒక 5 నుంచి 10,000 లోపే ఉంటుంది. సో అది కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న నియోజకవర్గం. ఇక నెక్స్ట్ కొండేపి నియోజకవర్గం. సో కొండేపిలో డోలా బాలవీరాంజనేయ స్వామి సిట్టింగ్ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ నుంచి ఉన్నారు. మంత్రిగా పనిచేసినటువంటి ఆదిమూలపు సురేష్ అక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి పోటీలో ఉన్నారు. సో అక్కడ కూడా తీవ్రమైన పోటీ ఉంది. కాకపోతే అది తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక ఫైనల్గా కందుకూరు నియోజకవర్గం. అక్కడ ఇంటూరు నాగేశ్వరరావు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీలో ఉన్నారు. నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి బుర్రా మధుసూదన్ యాదవ్ కందుకూరుకి షిఫ్ట్ అవడం జరిగింది. మధుసూదన్ యాదవ్ విపరీతంగా ఖర్చు పెడుతున్నాడు. సో ఇక్కడ
వీరి గెలుపు అవకాశాలు అనేవి మానుగుంట మహీధర్ రెడ్డి సపోర్ట్ మీద ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతానికి ఆయన సైలెంట్గా ఉన్నారు. సో ఆయన వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేయకుండా తెలుగుదేశం పార్టీకి కానీ సపోర్ట్ చేసినట్టయితే అక్కడ ఇంటూ నాగేశ్వరరావు గారి గెలుపు అనేది నల్లేరు మీద నడకే. సో ఓవరాల్గా చూస్తే ఈ 12 నియోజకవర్గాల్లో దాదాపు ఒక 3 నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నాయి. వాటిలో ఒకటి చీరాల అనేది ఎవరి మీద ప్రభావం చూపుతారు ఆ మంచి అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. సో ఇక 2 అనుకూలంగా వైఎస్ఆర్సీపీకి ఉన్నాయి. 9 నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నాయి. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీ 8 నుంచి 10 స్థానాలు ప్రకాశం జిల్లాలో గెలిచే అవకాశం ఉంది. ఇక వైఎస్ఆర్సీపీ 2 నుంచి 3 గెలిచే అవకాశం ఉంది. సో దీని మీద మీకున్న అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియచేయండి.